హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తెల్ల నువ్వులు, మిరియాలు లైట్గా ఫ్రై చేయాలి. ఇంగువ ఒక చిటికెడు. సో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి వేడిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. నువ్వులు, మిరియాలు చల్లారిన తర్వాత ఒక 5 తీసుకున్న ఉసిరికాయలు కట్ చేసి ఇవన్నీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసింది బాండీలో స్టవ్ ఆఫ్ చేశాను, యాడ్ చేయాలి. మిక్సీ చేసింది యాడ్ చేశాను. ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా స్టవ్ ఆఫ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి రైస్లో వేపిన పలుకులు పొట్టు తీసి యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ పలుకులు లేదంటే ఫ్రై చేసినవి క్యాష్యూ ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసినవి యాడ్ చేసుకోవచ్చు. రైస్ మీద సాల్ట్, పసుపు యాడ్ చేశాను. ఫ్రై చేసింది మొత్తం యాడ్ చేశాను. ఇదంతా కలిపేయాలి. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియచేయండి. ఆల్రెడీ ట్రై చేస్తే వింటర్లోనే ట్రై చేశారా, నాకు కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. సో సమ్మర్లో కూడా అవైలబుల్ అవుతున్నాయి. చాలా వెరైటీస్ ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.